కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వందమాత ఫౌండేషన్ నుంచి సోషల్ సహాయాన్ని పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ ఇస్తాను మోటివేషన్ అన్నందుకు మీరు ఇచ్చిన భరోసాతో తప్పకుండా మా పిల్లలు ముందుకెళ్తారని తెలియజేసి మరోసారి నెక్స్ట్ ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ నాగమల్ సార్ గారిని మాట్లాడాల్సి పెడుతున్నాం. స్టూడెంట్స్ ఇక్కడ కుర్చీలు నైట్ తీసుకొని ఇక్కడ వేసి ప్రమోషన్ కూర్చోడం సాయిరాం పిల్లలు మళ్ళీ సార్ అన్ని కుర్చీ ఇక్కడ చెప్పండి. మీరంతా ఆట ఆడి గెలిచారనుకుంటున్నారు కానీ ఈరోజు ఒక గొప్ప చారిత్రాత్మకమైన దినం, గొప్ప ఈవెంట్ జరిగింది. ఇవాళ మీ వల్లే జరిగింది. టీచర్ల వల్లను మళ్ళీ మీ పిల్లలంతా ఆడారు మీ వల్ల. ఈరోజు మనంతా ఇంతకుముందులా కాదు, ఈరోజు మనం ఒక అకాడమీ తరఫున ఆడాం. యూనివర్సిటీ హైదరాబాద్ బస్తీ అకాడమీ. మనంతా ఇప్పుడు ఒక అకాడమీలో భాగస్వామ్యం. అది మీకు మాకు కూడా గర్వకారణం. నరేంద్ర గారు అందరూ పీటీ కోచ్కి చాలా ధన్యవాదాలు. మీరంతా ఉత్సాహంగా మీ టీంలు పట్టుకొచ్చి నరేందర్ గారు కొంచెం మాట్లాడుతున్నారు. మొత్తం ఎన్ని గేమ్లు అయినా ఎన్ని టీములు? 60-80 అయినాయి. 80 టీములు ఆడినాయి. సుమారుగా ఎంతమంది విద్యార్థులు ఉండొచ్చును? ఒక 1000 మంది విద్యార్థులు ఉంటారు కదా. మరి 80 టీములు 1000 మంది విద్యార్థులు అంటే చూడండి. ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ మనం చేసాం, పాల్గొన్నామా? మనంతా కలిసి చేసుకున్నాం. ఇది మన ఒక అకాడమీగా ఇక ముందు మనంతా ముందుకెళ్ళాలి. ఇదే విధంగా ముందుకెళ్ళాలి. ఇదే విధంగా పెద్దలంతా వచ్చి మనకి సపోర్టు ఆశీర్వాదం ఎట్లా అయితే అట్లా ఇవ్వాలి. అది మా డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డిమాండ్ అది. ఎందుకంటే మా కోసం కాదు, పిల్లల కోసము, స్పోర్ట్స్ కోసము, మన నేషన్ కోసము. తెలియదు వీళ్ళు ఎవరు టెన్లు గారు ఎవరు గోపి మనకు తెలియదు, కానీ బాధ్యత మందే, పిల్లలు వాళ్ళు కాబట్టి. అందువల్ల మరోసారి ఇదే విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే స్ఫూర్తి కంటిన్యూ చేస్తూ మన అకాడమీ అందరూ ముందు తీసుకెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు. నెక్స్ట్ నాని ఎక్స్ ఆర్మీ సంతోష్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది.